ఓ మై గాడ్, అజంతా కాఫట్లా ఉందంట. మరీ పొగిడేస్తావమ్మా నువ్వు. తీసుకెళ్ళిపోయి ఎక్కడికో ములం చెట్టు. అయ్యి బాబోయ్, ఏమిటి గణేష్ హోటల్ అంట. అయ్యి బాబోయ్, మరి ఫేమస్ హోటల్స్ అయితే చెప్పారు రెండు కూడా. గణేష్, అజంతా కూడా చాలా బాగుంటుంది కదా టీ. నాకైతే గణేష్ అయితే ఇష్టం అనమాట. చాలా చాలా బాగుంటుంది గణేష్లో టీ అయితే, సూపర్ ఉంటుంది. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఎక్కడున్నాను చెప్పేయండి. మా కిచెన్ కాదు కదా, తెలుస్తుందా మీకు? మా కిచెన్ అయితే కాదు, ఇది కొత్త కిచెన్ అబ్బా. అది మా మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళ కిచెన్ అన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ బక్కపిల్ల వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు మన ఇంటికి, ఈ అమ్మాయి అన్నమాట. తర్వాత రోజీ అని చెప్తాను కదా, అమ్మాయి కూడా, తనైతే పైన ఉంది. వీడియోలో ఏదో టైంలో అయితే తీసుకొచ్చేస్తాను. వాళ్ళ కిచెన్ కాడికి వచ్చామన్నమాట. ఈ వంటలన్నీ చేస్తున్నాం ప్రస్తుతానికి. 3 కోళ్ళు అయితే ఇవి. 3 కోళ్ళతోటి రైస్, పసుపన్ను, అలాగే బెండకాయ ఐటమ్స్. ఇదేమో కూరగాయలతో కూర. మామూలుగా ఉంటుంది మరి, అద్దరిపోద్ది అంతే. అదిగో రైస్ ఇలా జిదిరీలో తక్కువ కనపడుతుంది. పెట్టడా మా అమ్మనైతే చూపిస్తాను మీకు. మై బ్యూటిఫుల్ మదర్ అన్నమాట. మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి, గారాల చెల్లి, ముద్దుల చెల్లి, ఇంకా గారాల చెల్లి, ముద్దుల చెల్లి. ఇవేనా చెప్తావమ్మా? అమ్మ అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడే తెలుగు వాళ్ళు. మా అమ్మ చిన్న చెల్లి, ఆకార చెల్లి కదా, పెద్ద చెల్లి కూడా పక్కన ఉందన్నమాట. నేను వెళ్తాను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెల్లిని చూపిస్తాను. అమ్మ వాళ్ళది కొంచెం దూరం అన్నమాట. ఈ వీళ్ళకి అమ్మ వాళ్ళకి ఒక 10 minutes దూరం ఉంటుందేమో. 5 నిమిషాలు కూడా ఉండదు. కార్లో అయితే ఒక 2 నిమిషాలు ఉంటుందేమో, అంతే. 2-3 నిమిషాలు ఉంటుంది కార్లో వెళ్తే. ఒకవేళ మనం నడిచి వెళ్తే ఒక 10 నిమిషాలు పడుతుందండి. మామూలుగా కార్లో వెళ్తే ఒక 2 నిమిషాలు పడుతుంది. అమ్మకి, అమ్మ వాళ్ళ అక్కకి అనమాట, అమ్మ వాళ్ళ చెల్లి. మాకు అలవాటు అయిపోయింది అమ్మ అనడమే. మీ అందరూ ఈ 31st మేము హ్యాపీగా ఉండాలని కోరుకునే ఉంటారు కదా, అందుకనే చెప్పే మీరు చాలామంది కోరుకున్న దానికి మాకు ఈ హ్యాపీనెస్ అయితే భగవంతుడు అయితే ఇచ్చేసాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న క్రిస్మస్కి వెళ్ళడం, మళ్ళీ ఈ రోజు అయితే ఇలా 31st వీళ్ళందరి దగ్గర ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్తో. నేను ఫస్ట్ టైం వచ్చాను అబ్బా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. ఈ రోజు రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మన ఫ్యామిలీతో అలా మీట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, సో హ్యాపీ. ఆ తర్వాత తినొచ్చేసి మరదలు అన్నమాట. మేమందరం ఒక దిక్కున, అంటే ఒక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అనమాట, అక్క చెల్లెలకి, చిన్నమ్మాళ్ళ పిల్లలకి అలా వచ్చిన వాళ్ళము. ఇలాంటి పార్టీస్ టైంలో అయితే అందరం మీట్ అవుతాం అనమాట. మా ఇంటికి కూడా వీళ్ళు వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి వంశలాలకి. సో హ్యాపీ అబ్బా, చాలా బాగుంది. పార్టీ ఎలా ఉందని చెప్పి చూసేస్తారా? వచ్చేయండి. ఇవన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నీట్గా రైస్ పెట్టి, ఇక ఫైనల్కి మేము ఏం చూపించడానికి కుదరదు. అంతా అయిపోయిన తర్వాత మేము ఇలా సర్దేసరికి రెండు తెచ్చాను అంటారు. నేను సర్దిందంతా మీకు చూపించడానికి అవ్వదబ్బా. ఒకవేళ టైం ఉంటే కనుక మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి గిన్నెలు అన్నమాట. పోలా అద్రిపోని కదా. ఇవేంటి అని డౌట్ వచ్చింది కదా, సలాదులు అబ్బా. అంటే సాలాడ్ అంటాం కదా మనం, కూరగాయల సాలాడ్, అలాగే ఫ్రూట్ సాలాడ్ అలా చెప్తాం కదా. ఇది సలాడ్లు అన్నమాట. కియార్, కస్, బగ్దనేస్, జర్జీర్, టమాటాలు, ఇది ఒక రకం. ఇదేమో పెరుగుతో చేస్తామన్నమాట. ఇదిగో కట్ చేశారు కదా. ఇంకా ఫైనల్ ఈ లాస్ట్ని పెరిగి అన్ని కలిపేసి ఇందులో వేసేస్తామన్నమాట. ఇది వచ్చేసి జర్జీరు. ఒకసారి మీకు చెప్పాను కదా, ఇది తింటే షుగరు కంట్రోల్ ఉంటుంది, తర్వాత కళ్ళు కూడా బాగా కనిపిస్తాయని. కట్ చేయడమే కాకుండా మనం కొంచెం బాగా కూడా గార్నిష్ చేయాలి, అందుకని చెప్పేసి క్యారెట్, అలాగే దానిమ్మ గింజలు, దీన్ని ఏదో అంటారండి, డ్రై ఫ్రూట్ ఇది. అంటే గుర్తు రావట్లేదబ్బా, గుర్తొచ్చిన వాళ్ళు చెప్పండి, నాకు గుర్తొచ్చినప్పుడు నేను కూడా చెప్తాను. వాల్నట్ కదా, ఓకే, వాల్నట్తో గార్నిష్ అయితే చేశారు. ఇదైతే వీళ్ళకి వర్క్ చేసి ఆమె అయితే చేసింది అనమాట. మా మరదలని చెప్తున్నాను కదా, అమ్మాయి చేసింది. పక్కింట్లో మా అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి కూడా ఉంది. అక్కడి వరకు కూడా వెళ్తాను, అక్కడికి వెళ్ళి అమ్మని కూడా చూపిస్తాను, సరేనా? చూసేయండి. నేనైతే పెద్ద చిన్నమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం కాదు, ఒక డోర్ అన్నమాట. ఈ డోర్ ఒకటే. ఈ డోర్ దాటితే వాళ్ళిల్లు, ఈ డోర్ యువతల వేలిల్లు అన్నమాట. సరిహద్దులు అంటాం కదా, అట్లా. ఇలా వస్తే అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇలా వెళ్ళిపోవడమే. వాళ్ళకి వీళ్ళకి గేట్ అడ్డు అనమాట. అదే నేను మరదలు వస్తుందని చెప్పాను కదా, వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తారు, ఇద్దరు మరదళ్ళు. అమ్మ వాళ్ళ చెల్లి, పెద్ద చెల్లి ఇంట్లో వర్క్ చేస్తుంది అనమాట. చిన్న చెల్లి వేరే దిక్కున. కార్లో వెళ్తే ఒక 2-3 నిమిషాలు అన్నమాట. ఇది కిచెను. ఈ ఇల్లు అంతా చాలా పెద్ద ఇల్లు అబ్బా, మామూలుగా లేదు, చాలా పెద్ద ఇల్లు.
ఇక్కడ మాక్సిమం పెద్దల్లులే ఉంటాయి, చిన్నలు వీళ్ళ వంటగది చూసి భయపడకండి, వీళ్ళ వంటగది ఎప్పుడు ఇలానే ఉంటుంది. మా అమ్మ ఇంకెప్పుడు వాకింగ్ రన్నింగ్. ఎందుకంటే ఇది తల్లిళ్ళు అంటారు కదా, తల్లిళ్ళు అనమాట. పిల్లలు అస్తమానం వస్తూనే ఉంటారు ఇంటికి, అందుకని చెప్పి ప్రతిరోజు ఇలానే వంట ఉంటుంది. నైట్ అయ్యేసరికి పొద్దున్న మంచి హడావిడి అయితే ఉంటుంది. మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి అక్కడ చెప్పాను కదా, చిన్న చెల్లి వాళ్ళిద్దరు అయితే అంట్లు కడిగేస్తున్నారు. ఇప్పుడు అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి నేనే పెద్ద చెల్లి, ఒక్క పెద్ద చెల్లె ఒక్క చిన్న చెల్లె. సరే, పెద్దమ్మ ఉంది కానీ పెద్దమ్మ దూరంగా ఉంది, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేంత అవకాశం ఉండదు మాకు. అమ్మ అయితే ఇంటి దగ్గర ఉంది, 4 అక్క చెల్లెళ్ళు. ఇంకా వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు ఇక్కడ. ఇక అంతే, తెలిసిందే కదా ఫ్యామిలీల కోసం ఇంకా సాక్రిఫైస్. ఏమన్నా మాట్లాడతావమ్మా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఎందుకంటే ఇది నేను రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పమ్మా ఇప్పుడు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా మేడం వాళ్ళ కూతురు వంట కదా అనమాట. ఎప్పుడు వాళ్ళే మా ఇంటికి వచ్చేస్తారు కదా, ఈ రోజు మేము వచ్చామన్నమాట వీళ్ళ ఇంటికి. పూర్తిగా వెళ్ళుకున్నదంతా తినేసి ఊర్చేసి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాము. దీని మేనేజ్మెంట్ అంతా ఈ అమ్మాయే చూసుకుంటుంది, దీనికి మేనేజర్ ఈ అమ్మాయే. వీళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారబ్బా, మా మరదలు అన్నమాట. తిని కూడా అంతే, నాకు ఏమవుతుందో తెలియదు కానీ ఇంకా మరదలు లాంటిదే. ఏమా ఓకేనా? మా డార్లింగ్ అన్నమాట. ఎంత నవ్వు, చాలా నవ్వుకుంది. ఏ ఊరమ్మా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మన భీమవరంలో ఎవరైనా ఉన్నారా? కొత్త పేరు అన్నమాట. ఈ అమ్మాయి అయితే మనకి చుట్టాలే దగ్గర, వెళ్ది భీమవరమే. ఎక్కడికి రా ఒకసారి వెళ్ళిపోతుంది రా. ఈ పాప అయితే రోజీ అన్నమాట. వీళ్ళ ఇంటికి వచ్చి మనకి గేర్ చేస్తుంది. ఒకసారి రమ్మ అంటే దాక్కుంటుంది అక్కడ తలుపు దగ్గర. వీళ్ళింటికి వచ్చాము, ఎప్పుడు మా ఇంటికి వస్తారు కదా వీళ్ళు. మేమైతే వీళ్ళ ఇంటికి వచ్చాము. అబ్బా ఇక్కడ పార్టీ జరుగుతుంది చూసారా, పార్టీ కోసం అని చెప్పి. అబ్బా ఎంత బాగున్నాయో కదా ప్లేట్లు, కూరలు అవి ఉడుకుతున్నాయి. ఇక్కడ వంటగది అయితే చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. అంత అద్దాలతోటి పని మనుషులకు కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటే. ఎందుకంటే ప్రతిసారి మనం ఎలా చేసినా కూడా నీట్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎలాంటి పని మనుషులు ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టేసుకుంటారు. సలాతలు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు టైం చెప్తారు, ఆ టైంకి మనం అందించాలి. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి అయిపోతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇగో కట్ చేశారు, కీర దొండకాయ కట్ చేశారు. ఇది వచ్చేసి జర్జీర్ అని చెప్పాను కదా, షుగర్ని తగ్గిస్తుందని చెప్పాను కదా, అలాగే కళ్ళు బాగా కనిపిస్తాయని చెప్పాను. అంటానే కానీ ఇప్పుడు తిన్ను, మీరు ఇలా తినుంటే కనుక మీ కళ్ళు 100 years సూపర్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వంటలు అయితే రమారమిగా ఉడుగుతున్నాయి అబ్బా. ఇక్కడ వంట మాస్టర్ నేనే. ఇది కూడా మజ్జి పులుసు అన్నమాట. ఇందులో 3 కోళ్ళు వేసాము, 3 కోళ్ళు ఉడుకుతున్నాయి. ఇందులో ఏట మాంసం ఉంది, బెండకాయ ఏట మాంసం. ఇది కూడా నేనే వండుతున్నాను. మామూలుగా ఉండదు మనతో, ఎక్కడికి వెళ్ళినా గరిటె తిప్పేయడమే. ఇదైతే మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను. టీ కూడా నేనేనబ్బా. ఫైనల్లీ చాలా కష్టపడి అయితే టీ అయితే పెట్టానబ్బా. మంచినీళ్ళు గ్లాసుల్లో టీ పోలా, అద్దరి పోలా. మనమంటే ఆ మాత్రం ఉండాలి కదా. సరే అమ్మ, టీ తీసుకో అమ్మా. మీ ఫేస్లకి కవర్ చేస్తాలే, టెన్షన్ ఏం పడకు బాబోయ్. ఏరుకుని ఫుల్గా ఉన్న కప్పు అయితే తీసుకుంది భీమవరం పిల్ల. ఇక్కడ ఎలా అంటే ఇది ఈ గది ఉంది కదా, ఈ గది అయితే మా మేడం వాళ్ళ కూతురు వంటగది అన్నమాట. కూతురు వాళ్ళ వంటగది. ఇదంతా పెద్ద ఇల్లబ్బా. ఇల్లు వీడియో అయితే తీస్తాను. అటు సైడ్ అయితే మా అమ్మాళ్ళు ఉన్నారు, అక్కడ డోర్ ఉంది కదా, మా వరదలు అక్కడ వెయిటింగ్ అనమాట డోర్ తీస్తారని. మనకులానే ఇక్కడ కూడా కోపతాపాలు ఉంటాయి, ఆ కోపతాపాల్లో తలుపులు వేసేసారన్నమాట. కాకపోతే అవతల మా అమ్మాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టిగిద్దాం కదా అని చెప్పి ఇలా పెట్టాను. సరే కాల్ చేస్తాను. ఇలా అయితే డోర్ తీసారబ్బా. డోర్ తీస్తే ఆవిడ ఎదురు ఆవిడ మా అమ్మ అన్నమాట. అమ్మ వాళ్ళ చెల్లి నడిచి వెళ్తుంది కదా. ఇదేమో వాళ్ళ ఇల్లు. ఓ మై గాడ్, ఎంత ఎత్తుందో చూసారా. ఇది వాళ్ళ కిచెన్ అన్నమాట. ఇలా వీళ్ళ కిచెన్లోకి ఎంటర్ అయితే ఇక్కడ కూడా పరుగులు పెడుతున్నారు అబ్బా. మామూలు పరుగులు కాదు. వీళ్ళు వంటగా చూసారా ఎంత గందరగోళం కింద ఉందో. ఇలానే ఉంటుంది అరబీ ఇళ్ళల్లో. ఇలా స్కూల్ లేకపోయినా ఇలా నైట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. వెల్కమ్ అమ్మా.
నేను టీ పెట్టాను కదా వీళ్ళు ఫీల్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతారండి. నేను టీ పెట్టాను కదా ఎలా ఉంది? టీ తాగుతుంటే సేమ్ మా బేవరం గుర్తుకొస్తుంది. అది నా బాగుంది నిజంగా రియల్లీ మైక్ నాకు ఇచ్చేస్తుంది మాట్లాడినప్పుడు వినిపించాలి. నిజంగా సూపర్ పెట్టావు. కాదు నిజంగా చెప్తున్నాను, నువ్వే వినలేదు. మనం అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. టీ కూడా అద్దరు కొట్టేస్తాం అంతే. సరే ఎప్పుడన్నా భీమవరం వచ్చినప్పుడు టీ పట్టుకొచ్చేస్తాను ఫ్లాస్కులు. నిజంగా బాగా పెట్టానో లేదా అని చెప్తారు కానీ ఏంటి నువ్వు తాగకుండానే తాగావా? సరే ఓ మై గాడ్ అజంతా కాఫర్లా ఉందంట. మరీ పొగిడేసావమ్మ నువ్వు. తీసుకెళ్ళిపోయి ఎక్కడికో ములం చెట్టు. అయ్యి బాబోయ్ ఇంకేది గణేష్ హోటల్ అంట. అయ్యి బాబోయ్ మరి ఫేమస్ హోటల్స్ అయితే చెప్పారు రెండు కూడా. గణేష్ అజంతా కూడా చాలా బాగుంటుంది కదా టీ. నాకైతే గణేష్ అయితే ఇష్టం అనమాట. చాలా చాలా బాగుంటుంది గణేష్లో టీ అయితే సూపర్ ఉంటుంది. అదో ఫీల్ వస్తుంది అది తాగితే మరేంటో తెలీదు. ఓకే అమ్మ అయితే ఇక్కడ ఏం రైస్ అమ్మా అది? పసుపు రైసా? వీళ్ళ రైస్లు వచ్చేసి పసుపు రైస్ తప్ప ఇంకేం ఉండదు. ఓకే కోళ్ళ లేపాలా? అంతలా వేపాలా? వేప మళ్ళీ ఇందులో వేస్తారా ఇంకా? మేమైతే వేపములే. మేమైతే మిషన్ ఉంటుంది కదా మనకి కోళ్ళు కాల్చే మిషన్. ఆ మిషన్లోనే మా అమ్మకి అలా ఇష్టం ఉండదు అనమాట వేపితే. కొంతమందికి ఇలాగా అలాగన్నమాట. ఇలా వేపామనుకో మొత్తం కోళ్ళన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. నేనే నమ్మలాలి అంట. వంకాయ ముక్కలు వేపారు, బంగాళదుంప ముక్కలు వేపారు. టీ చాలా బాగుందని చెప్పారు కదా. బాగుంటే టీ ఎందుకు పక్కన పెడతారు? బాగుంటే తగ్గిస్తారు కదా. సరే మరి ఏం చేస్తాము ఉన్నందులో. మరి ఇదబ్బా ఫైనలీ వీడియో అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. సో హ్యాపీ. ఈరోజు 31st అనమాట. 31st రోజున ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు ఏంటో మనకి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి కదా. చాలామంది నా హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు ఇంకా నాకు హ్యాపీ ఇచ్చేస్తున్నారు అనమాట. సో హ్యాపీ అబ్బా. దుర్గాని మీట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దుర్గాతో మీట్ అవ్వడం కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు కూడా అనుకోకుండా వచ్చారు. తిని మా ఇంటికి వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అనుకోకుండా వీళ్ళు ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీగా ఉందబ్బా. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఒక్కసారి అందరినీ చూపించేస్తాను అందరూ వచ్చిన తర్వాత, అందరూ గ్యాదర్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ మీరు నా హ్యాపీనెస్ని కోరుకుంటున్నందుకు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టమాటా మొక్కలు పెంచుతున్నారబ్బా. చూడండి ఎంత ఉన్నాయో చెట్లు. చాలా పెద్దగా ఉన్నాయి. వీటికైతే ఇంకా ఇప్పుడు కాస్తున్నాయి అన్నమాట, పండలేదు. సూపర్ అసలు భలే పెంచుతున్నారు వంకాయ మొక్కలు కూడా. ఇక్కడ చాలా మంది ఇలానే పెంచుకుంటారు. ఇది ఆశ్చర్యమేం కాదు. కాకపోతే ఇలాంటి దిక్కులను పెంచడం అనేది కొంచెం గ్రేట్ కదా. అందుకని చెప్పి సూపర్ ఉంది. ఇదిగో ఇది బగ్దోనేస్ అనుకుంటా. ఇది బగ్దోనేస్, అదేమో కొత్తిమీర. ఇది బగ్దోనేస్ ఆకు తెలిసిపోతుంది కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది. జర్జీర్ కూడా ఉంది ఇక్కడ. భలే సూపర్ అన్నమాట. ఈ ఇంటి డ్రైవర్ అన్నమాట ఇతను. అంటే మేము కోసేసుకుంటున్నాం ఏమని చెప్పేసి వచ్చేసారు అతను. కొయ్యకండి అని చెప్పేసి. కానీ కొంచెం మేము కావాలి పచ్చడి చేసుకుంటామని అడుగుతున్నాం. బతిమాలుతున్న అన్నయ్యని. పాపం బ్రదర్ కోస్తున్నారు కష్టపడి మా కోసం అని చెప్పేసి. అవును पैसा ले लियो आ कौन तार काम भल लागी पैसा कौन लगियो बकिया पैसा वापस कर दियो का शादी वाला घर बाबे हम టైం ఎంత అయిందమ్మా? మనం వంట చేసేయాలి 7:30 కన్నా కదా. माशाल्लाह మసాలా ఎంత బాగుంది రా కత్తిరా. నువ్వు తీసుకొచ్చామ్మా కత్తి. అది చాకు అంత బాగా తెగుతుందా? మసాలా అదా కోసుకుని వస్తావా? నేను ఒక్కదానే ఉన్నా. నువ్వేం కోసేస్తున్నా మెదలకుండా వచ్చాక ఇస్తాలేమ్మా. కొయ్యకి వెనకాల తిరుగుతున్నాను. నాకు హ్యాపీగా ఇది తోటకూరే కదమ్మా. తోటకూరే కదా కాదా? ఇది తోటకూరే కదమ్మా. తోటకూరే కదా కాదా? పచ్చిమిరకాయ మొక్కలు. సారీ క్యాప్సికమ్ మొక్కలు. నేను ఇంటికి ఇలా ఆకు చూసి తోటకూర అనుకున్నాను. క్యాప్సికమ్ మొక్కలు అన్నమాట పెద్దవి. అండ్ రెడ్ గ్రీన్ ఉంటాయి కదా. అది జర్జీర్ అనుకుంటా కదా. అసలు కుల్లీజిసా అదే అన సిస్టర్ బింతి వద్దిసో ओके कोई मुश्किल नहीं है. అది ఒక్కరా ఆలు ఒక్కరా నశీల ఒక్కరా అది సహానీయ ఒక్కరా సహానీయ. మాపి పులుసు ఇస్త్రీ భయ్యా. भैया पुलिस नाम आई పులుసు మాపి ఇస్త్రీ భయ్యా. అసలు అది ఫ్రీ. ఓకే భయ్యా. అన్న మాఫీ పులిస్. భయ్య తోటి అన్నయ్య తోటి నేనేం చెప్తున్నానంటే డబ్బులు లేవు భయ్య కొనుక్కోవడానికి. అందుకని చెప్పేసి
ఏదో ఫ్రీగా వస్తే తీసేసుకుంటామని చెప్తున్నాను. మనం మళ్ళీ అంతే కదా, వచ్చేదండి. మన తెలుగు వాళ్ళు ఫ్రీగా వస్తే పిరాయిలు కూడా తాగేసే రకాలని చెప్తారు. అవి మరీ అలా అనుకోకండి, కోస్తే మళ్ళీ వస్తుంది కదా. लागी कौन लोगों దీని అంతగా ఎవరు ఇక్కడ ఉపయోగించరు, తక్కువ ఉపయోగిస్తారు అన్నమాట. ఇది బగ్దోనేస్ అంటే ఎక్కువ ఉపయోగిస్తారు, వీళ్ళు ఉత్తిది కూడా తింటారు కాబట్టి ఇంకా అట్లా అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా అది జర్జీరు, చిన్న ప్లేస్లో చాలా బాగా చేస్తారు అబ్బా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు, చూసారు ఎలా ఉందో, మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. అస్సలు లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది, మీరు ఊహించుకోండి ఎంత బాగుందని చెప్పేసి. ఇక్కడే మా తమ్ముడు కూడా ఉన్నాడు ఈ ఏరియాలో, మన క్రిస్మస్లో చూపించాను కదా వాడన్నమాట. వాడిని కూడా చూడడానికి వెళ్తాం, అక్కడ చూసేద్దాం. వచ్చేయండి. తమ్ముడు గారు మీట్ అయ్యారు. హాయ్ హాయ్ హాయ్. తమ్ముడు గారు అన్నమాట వీరు, కొత్తగా వచ్చాడు అన్నమాట. ఎలా ఉంది ఖత్తర్? ఖత్తర్ లైటింగ్ ఎక్కువ ఉంది. ఇండియాలో కరెంట్ స్తంభాలకి లైటింగ్ పెద్ద లైటింగ్ ఉండదు, కానీ ఇక్కడ ప్రతి ఇల్లుకి ప్రతి సెంటర్కి లైటింగ్. వీడు తెలుసుకున్నది ఏంటంటే ఖత్తర్ ఇంత దూరం వచ్చి ఖత్తర్లో లైటింగ్ ఎక్కువ ఉంటుందని తెలుసుకున్నాడు. ఖత్తర్లో కష్టం ఉంటుందని కాదబ్బా, ఖత్తర్లో లైటింగ్ ఎక్కువ ఉంటుందని మట్టికి తెలుసుకున్నాడు అన్నమాట. కొత్తగా వీడిని లాక్కొచ్చాము, సన్నసన్నంగా ఒక్కొక్కరిని లాక్కొచ్చేస్తాము. వీడు వచ్చాడుగా, ఏమనుకున్నారా? మా అమ్మ స్వెటర్లు బాగున్నాయి, స్వెటర్లు లేడీస్ స్వెటర్లు 38 రూపాయలు. ఇదిగోరా తీరా టీ షర్ట్లు అంటారు, 10 రియల్ ఇది. అది షాపింగ్కి వచ్చామబ్బా. షాపింగ్ మామూలుగా ఉండదు మనతో, ఎక్కడ 10 రియాలు ఉన్నాయా అని వెతుక్కుంటాము. 30-40 ఉన్నాయంటే అట్లా వైపే చూడము. ఇలా చూసారా, ఈ 30-40 ఉన్నాయి, ఇట్లా వైపు చూడాలంటే కష్టం అబ్బా. ఇలా 10 రియాలు ఉంటే సూపర్గా చూస్తాం అన్నమాట. మా అమ్మ అయితే షాపింగ్ చేసేస్తుంది, మామూలు షాపింగ్ కాదు. షాప్లోకి అయితే షాపింగ్కి వచ్చాము, ఏం కొంటామో తెలియదు కానీ షాపింగ్ అయితే చేసేస్తున్నాము. వదినమ్మ గారు, అమ్మగారు, తమ్ముడు, ఎరా చూడరు ఇటు హాయ్ చెప్పే. నిజంగారా వీడు రూపురేఖలే మారిపోయి, వీడు ఫోటో పెడతాను, పాత ఫోటో ఎలా ఉందో, ఇది ఖత్తర్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో, ఎలా మారిపోయాడు, పాత ఫోటో పెడతాను. చాలా మంది అడుగుతున్నారు కదా అక్క నువ్వేం షాపింగ్ చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్కి వచ్చాము, మొత్తం వాచ్లన్నీ బయటకు తీసేస్తాం అబ్బా. ఏది బాగుందో చూడండి, చెప్పండి. అందరం కూడా ఉండి ఫైనల్గా వాచ్లు అయితే తీస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు గోల్డ్ కొనవాక, కానీ వెళ్దాం అబ్బా ఏదో ఒక రోజు. ఇట్లా అనుకుంటే తీసుకెళ్ళిపోతారు, మా మమ్మీ ఇక్కడ తీసుకొచ్చింది అనుకోకుండా షాపింగ్కి. సరే చూస్తున్నాం మరి ప్రస్తుతానికి. మేమైతే ఇది సెలెక్ట్ చేసాము, బ్లూ కలర్ బాగుందా, అన్ని బ్లూవే. ఫైనలీ కొన్నామబ్బా. ఈ షాప్ వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చాలా ఇసిగిపోయారు, కాబట్టి ఏదో ఒకటి కొనాలని చెప్పేసి ఫైనలీ మేము కొనకముందే బిల్ వేసేసారు అన్నమాట. విసుగు వచ్చేసింది మేము మార్చిన వాటికి. ఫైనలీ అయితే వాచ్ అయితే తీసుకున్నాం, 2 వాచ్లు తీసుకున్నాం. చూద్దరు కానీ మళ్ళీ ఏంటక్క చూపించలేదు అంటారు కాబట్టి. ఇలా ఈ టైపే 2 తీసుకున్నాం అన్నమాట. ఇలా 2 తీసుకున్నాం. అంటే మేము కొనకుండా వెళ్ళిపోతున్నాను అనుకుంటారు కదా మీరు, కొనకుండా వెళ్ళిపోతూ కొన్నామని బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటారు, అలా అని చెప్పి తీసుకున్నాం అబ్బా. ఇక ఫైనల్ అయితే వెళ్ళిపోతున్నాం, దారి మర్చిపోయినట్టున్నాం. అయిపోయిందబ్బా షాపింగ్. ఇలా మనకి షాపింగ్ మాల్లోనే ఇలా అందుబాటులో ఇలా బ్యాంకులు కూడా ఉంటాయి, చూసారా. ఈజీగా వెళ్ళి బ్యాంక్ అయితే మనం డబ్బులు కట్టేసుకోవచ్చు. ఇట్లా బాగుంది కదా. 31st నైట్ మా భోజనం అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వచ్చేసింది మన ఇండియాలో, మనకి ఇంకా రాలేదు. మాకైతే 31st నైట్ పార్టీ మామూలుగా లేదబ్బా, అద్దరిపోయింది అంతే. పాపా రోసి 2024లో అడుగు పెట్టుకుంటా ఈ సబ్జులందరూ ఒదికి చేరాం. 2024లో పద్మకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు దేవుడు అనుగ్రహించును గాక.
గ్రూప్లో కాదు యూట్యూబ్లోనే పెట్టేస్తాను వీడియో. బాగాలేదా? మనం కూడా డ్రెస్సులు వేసుకోవాల్సింది ఈ చలికాలికి ఈ పచ్చడి పచ్చడే అమ్మ చేసింది. కొత్తిమీర పచ్చడి ఈ రోజు నేను చేశాను. మా స్పెషల్స్ ఏంటి చూడాలి కదా. ఓకే, వంకాయ బంగాళదుంప అది కూడా నేను వండాను. అది ఇది ఏంటంటే రోట్లో కియాల ఇది ఒకటి పులిహార మజ్జిగ డబ్బా వాటర్ పెప్సీ ఇప్పుడు మా అత్తగారు ఒక ప్లేట్ లో అందరం ఇలా భోజనం చేస్తాం మేము ఇక్కడ ఖత్తర్లో. ఇది ఫ్యామిలీ యొక్క హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, మన ఫ్యామిలీ గ్రూప్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఈ నూతన సంవత్సరంలో 2024లో మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. అదే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఈ నూతన సంవత్సరంలో 2024లో మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. దేవుడు అందరికీ నిండైన మెండైన దీవెనలు మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంత సపోర్టింగ్ ఉంటుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇది ఎవరికి ఉపయోగపడే వీడియో కాదు, కానీ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ హ్యాపీనెస్ని ఇంకెవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక్కడ ఎలాంటి పార్టీలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కూతురు పని మనుషులను కూడా తీసుకుని వస్తారు. పని మనిషి అనొద్దన్నారు, కానీ ఏదైనా పార్టీలు జరిగినప్పుడు అలా తీసుకుని వస్తారు అనమాట. అలా వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా ఈ ఇయర్లో ఇక్కడ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందబ్బా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్.